హలో గైస్, నమస్తే. రీసెంట్గా హాలీవుడ్ నుంచి స్క్విడ్ గేమ్ సీజన్ 2 రానే వచ్చేసింది. ఈ సినిమా మీరందరూ చూసే ఉంటారని నేను అనుకుంటున్నాను. ఈ సినిమా ఫస్ట్ స్క్విడ్ గేమ్ సీజన్ 1 మాత్రం సూపర్గా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సీజన్ 2 ఎలా ఉందో మీరు తెలుసుకునే ముందు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఈ స్క్విడ్ గేమ్ సీజన్ 2 నెట్ఫ్లిక్స్లో రన్ అవుతుంది, తెలుగులో కూడా ఉంది, మీరు ఖచ్చితంగా చూడవచ్చు. ఈ సినిమా అనేది ఫస్ట్ సీజన్ 1 కన్నా సీజన్ 2 కొంచెం యావరేజ్ అనిపించింది. ఈ సీజన్ 1 సూపర్ డూపర్ హిట్ అయింది. సీజన్ 2 మాత్రం ఎమోషనల్ డ్రామాగా సాగుతూ కొంచెం స్లో రన్ రేటు ఉండి ప్రేక్షకుల్ని అక్కడక్కడ కొంచెం ఇబ్బంది సహనానికి గురి చేస్తుంది. అయినా కానీ ఈ సినిమాని మీరు ఖచ్చితంగా చూడవచ్చు, ఒక టైం పాస్కి మాత్రమైనా చూడవచ్చు. ఈ సినిమాలో హీరో ఈ గేమ్ గురించి ఆల్రెడీ హీరోకి తెలుసు. అసలు ఈ గేమ్ను ఆడించేవారు ఎవరు అని తెలుసుకునే ఉద్దేశంతో మళ్ళీ ఈ గేమ్లోకి ఎంటర్ అవ్వడం జరుగుతుంది. ప్రాణాలు పణంగా పెట్టి అసలు చిన్న పిల్లలు ఆడే గేమ్స్తో ప్రాణాలు కోల్పోతున్న వాళ్ళని రక్షించడానికి ఈ గేమ్ని ఎవరైతే ఆడిస్తున్నారో వాళ్ళని పట్టుకోవడానికి మన హీరో చేసే ప్రయత్నం సఫలమవుతుందని ఈ సినిమాలో చూపించడం జరిగింది. చాలామంది మనీ కోసం, డబ్బు కోసం ఈ సినిమాలో ప్రాణాలు పోగొట్టుకుంటారు. స్క్విడ్ గేమ్ అంటే కింద పడ్డ కదిలిన చనిపోయే గేము. చిన్నపిల్లలు ఆడే ఆటలతో ఎలాంటి ఆటలు ఆడుతారు, ఎలాంటి గేమ్ ప్లే చేస్తారో ఈ సీజన్ 2లో చూపించడం జరిగింది. ఈ సీజన్ 2లో ఎమోషనల్ డ్రామా కూడా చూపించడం జరిగింది. ఎమోషనల్ డ్రామాని కొంచెం స్పీడ్గా చూపిస్తే బాగుండేది, కానీ ఎమోషనల్ డ్రామాని కొంచెం స్లోగా చూపించడం వల్ల ప్రేక్షకులు సహనానికి గురవడం పక్కా. కానీ ఈ సినిమాని ఒక్కసారి మాత్రం ఖచ్చితంగా చూడవచ్చు, టైంపాస్కి మాత్రం. ఈ సినిమాని మీరు చూసే ముందు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఖచ్చితంగా ఈ సినిమా మిమ్మల్ని అలరిస్తుంది. నెట్ఫ్లిక్స్లో తెలుగులో కూడా రన్ అవుతుంది, మీరు ఖచ్చితంగా చూడండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకేనండి, బాయ్.